మనస్తాపానికి విరుగుడు. దేవుని లేఖనం ఏం సెలవిస్తుంది? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. మన హృదయంలో ఉండే బాధ మన ఏం చేస్తుందండి? కృంగదీసేస్తుంది. దేవుని లేఖనం ఏం సెలవిస్తున్నది? నీ ధర్మశాస్త్రముందు దివారాత్రులు ఆనందించుచు ధ్యానించేవాడు ధన్యుడు అని అంటే, మన హృదయంలోని మన విచారము, బాధ, భయము పెట్టుకొని అది మనని కృంగదీసేస్తుంది. అది దుష్టుని యొక్క తంత్రం. దేవుని లేఖనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో, ఆ సంతోషమైన హృదయము ముఖానికి తేటనిచ్చింది. మన లోపల ఏది ఉంటుందో మన ముఖంలో అది కనిపిస్తుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో, సంతోష హృదయం ఔషధము వలె పనిచేస్తుంది. మనకి బాగాలేనప్పుడు మనము మందు తీసుకున్నప్పుడు ఏం చేస్తుందండి? ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్ ఎక్కడ ఏ అవయవం బాగాలేదో దాన్ని రిపేర్ చేస్తుంది. దేవుని లేఖనం కీర్తన 119:11 వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నా. మనం ఏంటండి? దేవుని ఆజ్ఞను మీరుతున్నాం. దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయం నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని అంటే, మన హృదయంలో మన జరుగుతున్న చుట్టూ పరిస్థితులు, మన ఇంటిలో కానీ ఎక్కడైనా మనకి ఏదైనా మన కుటుంబంలో ఎవరికైనా జరిగిన విషయాలు మనసులో పెట్టుకొని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం, దేని గురించి చింతించు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయనీయుడి అని అంటే మనం ఏం చేస్తున్నామండి? మన బాధ మనమే భరిస్తున్నాం. మన ఆలోచన మనమే. ప్రయాసపరి భారం మోసిన సమస్త నా జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటే మన భారము మనమే మోసుకుంటున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్పితే ఏదియూ మీకు సంభవించింది, శోధనలో తప్పించుకొని మార్గము కూడా ఆయన మనకు అనుగ్రహించిన అని అంటే, అందరికంటే ప్రపంచ భారాన్ని అంతా మనమే మోస్తున్నట్టు అలాగ ఫీల్ అయిపోతాం. అలాగ కాకుండా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుని మాటని చొప్పున నడుచుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. షాలోమ్.